ఒక సినిమా రంగం అంటే ఉండేటటువంటి మోజు ఒక ఎత్తు, ఆ రంగంలోకి చేరాకొచ్చేటటువంటి దుష్పరిణామాలు లేదంటే గనక కొత్త ఆకర్షణ అనేటువంటిది మరొక ఎత్తు. అదే సందర్భంలో ఆయా కుటుంబాలలో జరిగేటటువంటి చిచ్చు. తాజాగా చందు అనేటువంటి యాక్టర్ చనిపోయారు. బుల్లితెరలో అనేక సీరియళ్లలో చేస్తూ ఉన్నటువంటి యాక్టర్. తనకి సంబంధించిన వార్త చూస్తే వాళ్ళ పొద్దున వాళ్ళ కుటుంబాన్ని చూస్తే జాలేసిందనమాట. ఎందుకంటే ఇతను ఒక పవిత్ర అనేటువంటి అందులోనే నటి ఒక అమ్మాయితో 6 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నాడట. తన భార్య ఒక అమ్మాయిని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాడు, బిడ్డలు కూడా ఉన్నారు. కానీ వాళ్ళని వదిలేసి ఈ అమ్మాయితో ఉంటున్నాడు. అది ఒక ఎత్తు. ఈ కో యాక్టర్ చనిపోయిందని చెప్పి మొన్న మధ్యన ఏదో రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయిందట. ఇప్పుడు ఇతను ఆత్మహత్య చేసుకున్నాడు. సరే, ఇక దాంట్లో అది మంచి చెడు అని నేను మాట్లాడను. కానీ సమస్య ఏంటంటే ఈ టైంలో మీడియా వెళ్ళి ఆ చనిపోయాడు తన భర్తని బాధపడుతున్న ఆ భార్యతో చెప్పించాల్సిన పరిస్థితి. మీడియాకి నిజంగా నరకం అట్లాంటిది. మాట్లాడాలంటే అడగాలంటే ఆ నరకం నేను అనుభవించాను కాబట్టి తెలుస్తుంది. ఇదివరకు సోషల్ మీడియా లేదు కాబట్టి, కానీ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేటప్పటికి మీడియాని తిడుతున్నారు. ఏం చేయాలి? ఆడు మాత్రం ఏంటంటే ఈ వార్తలో ఉన్న డెప్త్ జనాలకి, ఈ సినిమా యాక్టర్లు ఈ మోజు కారణంగా న్యూసు అయ్యా నగరం ఇట్టా బాగుండాలి, లేకపోతే రాష్ట్రం ఇట్టా బాగుండాలి అని చెప్తే చచ్చినా చూడరు. లేకపోతే రోడ్డు బాగాలేదు, కాలువ బాగాలేదు, మంచినీళ్ళు లేవు, ఇట్లాంటిది పెడితే చచ్చినా చూడరు. వెంటనే స్కిప్ అయిపోతారు. అదే ఒక అక్రమ సంబంధం, ఒక క్రైము, ఒక సస్పెన్స్, ఒక థ్రిల్లరు, ఓ సినిమా వాళ్ళతో పెట్టండి, న్యూస్ ఛానళ్ళలో కూడా ఎగబడి చూస్తారు దానికోసం. అందుకని వీళ్ళు అందులో డెప్త్కి వెళ్ళిపోతారు. వెళ్ళి పాపం అమ్మాయి ఏడుస్తున్న ఆ మహిళని, ఏది ఆ చందు భార్యని, ఎట్టాగ విడిపోయారు, ఎందుకు విడిపోయారు, ఎప్పటి నుంచి అతనితో అమ్మాయితో సంబంధంలో ఉన్నాడు, ఇది అడగటం. ఏడుస్తున్న వాళ్ళ తండ్రిని ఇలాంటివి అడగటం. ఇక్కడ మనం రిపోర్టర్లను తిట్టేస్తాం, కానీ ఆ రిపోర్టర్లు అలా అడగాలంటే ఇక ఓ రకంగా చెప్పాలంటే మనసు చంపుకుని అడగాలి ఆ టైంలో. ఎందుకంటే సమాచారం నేను అడగలేదంటే పక్కనోడు అడిగేస్తాడు. అడిగిన తర్వాత వాళ్ళ ఛానల్లో వస్తుంది, వీళ్ళ ఛానల్లో అమ్మనాభూతులు తిడతారు, వీడు దేనికి పనికిరాడని చెప్తారు. పోనీ జనాలు దాన్ని తిరస్కరించి అట్లా అడుగుతున్నాడు కాబట్టి ఆ ఛానల్ చూడడం మానేస్తారా? అక్కడికే ఎడిక్ట్ అవుతారు. ఈ ఉదంతం నేర్పుతున్న పాఠం ఏంటంటే, చచ్చినా సరే శవం దగ్గర కూడా ఎవడి లెక్క వాడితే తప్పించి చనిపోయిన కుటుంబాలకు ఉండేటటువంటి ఆ టైంలో కావాల్సినటువంటి హ్యూమన్ ఎలిమెంట్, దాన్ని ఏమనాలంటే మానవత్వంతో కూడినటువంటి ధోరణి చచ్చిపోతుంది. అది కూడా ఇప్పుడు సమాజంలో అన్నది కనబడుతోంది.